ఇక బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పార్టీ పని అయిపోయినట్లే, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేసే పరిస్థితే లేదు. ఇక దాన్నే బట్టి ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అని అన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ కూడా చంద్రశేఖరరావు గారితోనే ఆ పార్టీ అయిపోయింది. ఆ బాధతోనే చంద్రశేఖరరావు గారు బయటికి రావడం లేదు. ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ను గెలిపించండి అని కూడా విజ్ఞప్తి చేయలేదు. ఇది దేనికి సంకేతము? పార్టీ అధ్యక్షుడే కదా వారు. చంద్రశేఖరరావు గారు ఈ నిమిషం వరకు మాగంటి సునీతను జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలిపించండి అని చెప్పి ఓటర్లకు విజ్ఞప్తి చేసిండా? బయటికి వచ్చి ప్రచారం చేయడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవచ్చు, నాకు తెలియదు. నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. రావడం రాకపోవడం వారి విజ్ఞత, వారి వెసులుబాటు. కానీ ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ని గెలిపించండి అని కూడా కేసీఆర్ గారు విజ్ఞప్తి చేస్తలేడు అంటే కొడుకు అల్లుడి మీద ఆయనకున్న ఆలోచన ఏందో మీరు అర్థం చేసుకోండి. ఆయన చెప్పలేకపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. ఆయన కళ్ళ ముందల్నే కూలిపోతుంటే ఆ దుఃఖంలో, ఆయన ఆవేదనలో కాలక్షేపం చేస్తున్నాడు.